మర్యాదగా లొంగిపో కొంచెం. అరే చల్, అక్కేమైనా కత్తి తీసిందా? లేదు. పారిపోనికి ట్రై చేసిందా? లేదు. మరి తీహార్ తీవ్రవాదులను చూసినట్టు గన్ను గురిపెడతారేం సార్? కరెక్టే కదూ. అయితే స్టేషన్ ఫోన్ చేసి జీప్ పిలిపిస్తాను, కాస్త వెయిట్ చేయండి. సారీ, జీప్ లో వెయిటింగ్ అంటే కష్టం. నేను వెయిట్ చేయమంది ఇక్కడ. మా ఇంటి దగ్గర దింపడానికి జీప్ ఎందుకు సార్? ఏ ఆటోలోనే వెళ్ళిపోతాం. హలో, జీప్ వస్తుంది నిన్ను అరెస్ట్ చేయడానికి. సంతోష్ మర్డర్ గురించి ఒక నిజం చెప్పాలి. ఏంటా నిజం? సంతోష్ ని కత్తితో పొడిచింది అక్క కాదు, ఆ నాగిని. వాట్? నాగినినా? మరి అవు సార్, గప్పుడు నేను అడవిలోనే ఉన్నా, నాతో పాటు గీత కూడా ఉంది. మేమిద్దరం ఆ నాగిని పొడవడం చూసాం. కావాలంటే కోర్టులో సాక్ష్యం కూడా చెప్తాం. అదా అసలు విషయం. సాక్ష్యం దొరికితే నేరస్తుడు ఎంత తోపైనా శిక్ష వేయించి తీరుతాం. థ్యాంక్ యూ సార్. ఓకే, కాకపోతే ఆ నాగిని అరెస్ట్ చేసేంత వరకు బయట తిరగండి. గట్లనే సారు. హలో ఎస్ఐ గారు, నేను రుద్రమణి. చెప్పండి మేడం. కంచు వాళ్ళు కనిపించారా? నిజమేంటో చెప్పారు, అసలు నేరస్తుడు ఎవరో కూడా చెప్పారు. వెరీ గుడ్. విన్న నిజాన్ని మీలోనే సమాధి చేయండి. చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలీదా? చేస్తే మాత్రం 5 లక్షలు మీ ఇంట్లో ఉంటాయి. సారీ, నేను 5 లక్షలకు అమ్ముడుపోయేవాడిని కాదు. 10 లక్షలకు అమ్ముడుపోతారుగా. డబ్బు పాపిస్తుంది మేడం, దానికి నీతి నిజాయితీలు ఉండవు. మీరు చెప్పినట్టే చేస్తాను. నిజం బయటికి రాకముందే కంచు లోపలుండాలి. 10 నిమిషాల్లో అది జైల్లో ఉంటుంది మేడం. మరో 10 నిమిషాల్లో డబ్బు మీ ఇంట్లో ఉంటుంది. బాయ్. ఓకే మేడం. బ్యాడ్ లక్ కంచు, న్యాయం ఓడిపోయింది. ఓడిపోయింది న్యాయం కాదు, నీ కుక్క బుద్ధి. చల్, వీడి కుక్కేందక్క, పంది. ఏయ్, ఏం కూసావే? ఆగండి. ఏయ్ కంచు, ఆగండి. ఆగండి. ఆగు. ఏయ్. ఆగండి. ఎస్ఐ వస్తున్నాడు. అమ్మా అక్క, ఎటు అక్క? ఈ ఇంట్లోకి వెళ్ళడం బెటర్, వేరే దారి లేదు మనకి. పదండి పదండి. అద్భుతం అనుకోండి. నిజమా తల్లి? థ్యాంక్ యూ అమ్మా. ఈ షర్ట్ అయితే మస్తుగున్నది. లేదు, కాస్త ఉప్పు తక్కువైంది. అవునాంటీ, అంకుల్ చెప్పింది కరెక్టే. జనం తుప్పేస్తే ఖతర్నాక్ ఉండేది. అలాగే వేసేద్దాం. మాటల్లో పడి మర్చిపోయాను, మీరెవరు? లోపలికి ఎందుకు వచ్చారు? అది ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఓ, ఆధార్ కార్డు కోసం వచ్చారా? అవును అంకుల్, అవును. అవును, ఆధార్ కార్డు కోసం వస్తే ఇక్కడ కూర్చొని తింటున్నారేంటి? అబ్బే, మీ ఆవిడ చేతి వంట గురించి బయట కాలనీ మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటుంటే నిజమో కాదో తేల్చుకుందామని వచ్చాం అంకుల్. అవును, మీ చేతి వంట మీ మొహంలా ఉంటుందంటారు అందరూ. అంత చండాలంగా ఉంటుందన్నారా? నో, నేను దీన్ని ఖండిస్తున్నాను. అది వంట చేస్తే నా మొహంలా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకురాపో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో వచ్చినట్టున్నారే. ఎస్ఐ వచ్చాడు. పదండి పదండి. తిన్న చాలు రావే. చెప్పండి సార్, ఎవరు కావాలి? మీ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరే.
నేను కాక ఇంకెవరైనా వచ్చారా? వచ్చారు. ఎవరు? నేనే. మీరు నేను కాకుండా ఇంకెవరైనా వచ్చారా? వచ్చారు. ఆధార్ కార్డు వాళ్ళు వచ్చారు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి ఆధార్ కార్డు. ఇవి ఎక్కడ దిగారు? స్కూల్లో. స్కూల్లోనా? అయితే మేము కూడా స్కూల్లోనే దిగుతాం. దిగుతారా? అంటే మీరు వచ్చింది ఆధార్ కార్డు ఎక్కడ దిగారో తెలుసుకోవడానికి. మేము వెళ్ళి అక్కడే దిగడానికి. ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటే ఇదా? అయ్యో! చాలు చాలేవమ్మా. మా ఆవిడకి ఎంత కుక్క మూతుంటే మాత్రం అలా కుక్క కుక్క అనేస్తావా? మేమన్నది ఆవిడ్ని కాదు, కుక్కని. కుక్క భయపడకండి, విజిలేసుకుంటూ వెళ్ళండి, అదేం చేయదు. ఓ విజిలా? దీనికి విజిల్ వీక్నెస్ ఉందా? ఇంకేంటి మాటలు, లోపలికి రండి. వస్తున్నానే. అమ్మో భగవంతుడా, గీత బతుకుందో లేదో. ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది అత్తయ్య గారు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావే? అయ్యో, అది గనక చచ్చిపోయింటే ఈ పాటికి దెయ్యమే మిమ్మల్ని పట్టుకునేది కదా. ఏ చాలే, అడవిలో వదిలింది వీడైతే నన్నెలా చంపుతుందే? అమ్మా వదిలింది నేనైనా, వదల ముందు నువ్వే కదమ్మా. ఏంట్రా నీ వాలకం చూస్తుంటే ఈ కిడ్నాప్ కేసులో నన్నిరికించేలా ఉన్నా? అత్తయ్య గారు మిమ్మల్ని ఇరికించలేరు. ఏ ఎందుకే? కిడ్నాప్ కేసు చిన్నది కదా, అందులో మీరు పట్టరు కదా. చంపుతా. ఇలా అందరం కలిసి చేపల వేటకు వెళ్ళినట్టు గుంపులుగా వెళ్ళి వెతికితే అది దొరకదే. తలా ఒక వైపు వెళ్ళి వెతుకుదాం. అత్తయ్య గారు. అలాగేమ్మా. అమ్మా అమ్మా, గీత వస్తుందమ్మా. పదండి. గీత అమ్మ, గీత అమ్మ, గీత గీత. అయ్యయ్యో నా బంగారు తల్లి, నువ్వెట్టెళ్ళిపోయావు, ఏమైపోయావు అని నేనెలా చిక్కిపోయాను చూడు. కొడుకేమో కిడ్నాపులు చేసి అడవిలో విడిచిపెడతాడు, తల్లేమో సన్నాయి నొక్కులు నొక్కుతుంటదా? నానమ్మ గారండి, నన్ను కిడ్నాప్ చేశారని కంచక్క ఫోన్ చేస్తే మీరెందుకు స్పందించలేదండి? అయ్యో, నేను స్పందించకపోవడం ఏంటి? డిమాండ్లు ఏమిటని ఆ కంచెని అడిగితే 3 కోట్లు కావాలంది. సర్లే కోట్లే కదా కొందామని కోటి బస్ స్టాండ్కి వెళ్లే లోపు మళ్ళీ ఫోన్ చేసి నేను వదిలిపెట్టను అంది. అందుకే రాంబాబును పంపించాను. అది నోరా డ్రైనేజ్ డోరా? నేను ఫోన్ చేస్తే ఏమన్నావు? నా గీతొద్దు పీతొద్దు అని అనలేదు. దాన్ని విడిపించుకోను, ఏం చేసుకుంటావు చేసుకోను అనలేదు. అబద్ధం. అబద్ధమైతే గీత ఆగిపోతాడు, అడవిలోకి ఎందుకు తీసుకుపోయినట్టు? గీత ఎప్పటి నుంచో అడవి చూడాలి, అడవిలో జంతువుల్ని చూడాలని ముచ్చట పడుతోంది. అందుకే దానికి అడవి చూపించాలని తీసుకెళ్ళాము. అడవి చూపిస్తాడా? అదే అర్ధరాత్రి. ఆ మాట ఎవరైనా వెర్రి వెదవులకు చెప్పు. అందుకే కదా నీకు చెప్పా. దంపుడు బియ్య మొహం దానా, చిన్న పిల్లలను జాలి కూడా లేకుండా చంపాలని చూశారు. మీరసలు మనుషులేనా? మేము చంపాలనుకోవడం ఏంటి? మరి అడవిలో వదిలేసెళ్లారు. ఏ పులో సింహమో వచ్చి తినేసుంటే? చాలే, ఇంత చిన్న పిల్లలు పులిని సింహాన్ని ఎలా తింటారమ్మా? చేసిన ఏదో పనులు జాలక మజాకులు చేస్తున్నావే. నువ్వెన్ని కథలు చెప్పినా గీత నీతో రాదు. ఎందుకు రాదే? అది నా మనవరాలు, రమ్మంటే పరిగెత్తగట్టే వస్తుంది. అమ్మా గీత రామ్మా. అలాగేనండి. అమ్మ గీత, గీత ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మీరేగా అన్నారు నేను పిలిస్తే
పరిగెత్తుకుంటూ వస్తుంది అని. అక్కడుంటే పరిగెత్తడానికి ప్లేస్ లేదని దూరంగా వెళ్తున్నానండి. కామెడీ కామెడీ లేదండి, సీరియసేనండి. నేను మీతో రావాలంటే చిన్న కండిషన్ అండి. ఏంటమ్మా కండిషన్? మీరు శ్వేత దగ్గర కొట్టేసిన నగలు డబ్బులు తిరిగి శ్వేతకిస్తానని నాకు మాటిస్తేనే నేను మీతో వస్తానండి. లేదంటే నన్ను మర్చిపోండి. అంత మాట అనకమ్మా, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. గా ఏదో ప్రాణం నువ్వే ఉంచుకో, నా నగలు డబ్బులు ఈ చాలు. నో, ఇదిగో ఎంతో కష్టపడి కొట్టేసింది తిరిగి ఇవ్వడానికి కాదు, చచ్చినా ఇవ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇలారా, ఆ లాయర్ ఇచ్చే 20 లక్షల ముందు ఈ ముష్టి నగలు డబ్బులు మనకెందుకే? ఈ డబ్బులు ఇచ్చేద్దాం, ఆ లక్షలు కొట్టేద్దాం. అబ్బా, చెవులు కొరుకుంది చాలు, ముందు మ్యాటర్ తీర్చండి అత్తయ్య గారు. అమ్మ గీత, శ్వేత, మీరిద్దరు నాతో రండి. ఇచ్చిన మాట ప్రకారం ఆ నగలు డబ్బులు దీనికి ఇచ్చేస్తాను. గట్లనే అక్క, పోయేస్తాం. జాగ్రత్త, ఏమైనా తేడా చేసిందో నాకు ఒక ఫోన్ కొట్టు, వచ్చి దీని లెక్క సెటిల్ చేస్తాను. పెద్ద పోజు కొడుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దేవుడా, ఇన్నాళ్లకు మా అమ్మ నగలు నాకు దక్కేలా చేశావు. అంతే చాలు. చాలా థ్యాంక్స్ గీత. ఎందుకే? నా కోసం మీ నానమ్మకు నువ్వు కండిషన్స్ పెట్టావు. నువ్వు నా చెల్లివే. చెల్లెలివా? అది చెల్లెల్లాంటిది. అవును, ఇది కూడా నాకు అక్కలాంటిది. నీకోసం నానమ్మనే కాదే, ఆ దేవుడికి కూడా ఎదురు నిలుస్తా. ఇంతకీ ఆ నగలు డబ్బులు తీసుకుని ఏం చేస్తావే? నగలతో కూర చేసుకొని పైసలతో చారు చేసుకుంటా. కూర చారా? మరి లేకుంటే నగలతో పైసలతో ఏం చేస్తా? అబ్బా, దీంతో మనకెందుకు అక్క, వెళ్దాం పద. పద. శ్వేత, అమ్మ డబ్బిచ్చాక నాకు 1000 ఎందుకు? మిమ్మల్ని చంపకుండా వదిలేసినందుకు. అయితే మీరే ఓ 1,00,000 ఇవ్వండి. ఎందుకు? మిమ్మల్ని చంపకుండా వదిలేసినందుకు. ఏయ్, సర్లే, నేను చెప్పినట్టు చేసినామనుకో 1000 కాదు 10,000 ఇస్తా. అలాగా? చెప్పు, ఏం చెప్పాలో చెప్పు. లాలి లారీ లాలి లారీ లాలి లారీ లాలి 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 లారీ లాలి అని స్పీడ్ గా 1 నిమిషం చెప్పు చాలు. అంతేనా? ఇప్పుడు చూడు ఎలా చెబుతాను. లారీ 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 లారీ. అమ్మ వచ్చేలోపు ఎలాగైనా చెప్తాను చూడు. లారీ 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 లారీ. పెద్ద నాన్నగారండి, మీ నాలుక మందం కాబట్టి అది పలకదండి. తాగుపోతు పెద్దనాయన. ఎంతో కష్టపడి దొంగతనం చేశాను, అయినా దేవుడికి న్యాయం లేదు. ఏంటో నాలాంటి మంచి వాళ్ళకి కష్టాలు పెడతాడా దేవుడు? చూస్తూ చూస్తూ ఇంత డబ్బు నాకు ఇవ్వబుద్ధి కావట్లేదే. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? చూడకుండా ఇవ్వండి అత్తయ్య గారు. ఈ అనసూయ నష్టంలో కూడా ఏదో ఒక లాభం వెతుకుతుంది. లాభం లేకుండా నష్టం కూడా రానివ్వను. చూడండి ఏం చేస్తానో. ఏం చేస్తున్నారు? చూడకండి. మేము చూసేసా. అది మీరు ఇలా
ఇలా తీసుకుని ఇలా దాచేసిన విషయం మేము చూసాం. చూసారు కదా, ఈ ఒక్క కట్టలోంచి 10 నోట్లు తీశాను. అంటే 10 కట్టలోంచి 100 నోట్లు, అంటే 2 లక్షలు. మీరు సూపర్ అత్తయ్య గారు. చేసిన పాపాలకి మీరు మామూలు చావు చావరు తెలుసా? ముక్కోటి ఏకాదశి రోజున మీరు మంచి చావు చేస్తారు, స్వర్గానికి వెళ్తారు అంటున్నాం. థ్యాంక్ యూ వెళ్దాం పదండి. స్వర్గానికా? అక్కడికి ఈవిడెవరు రానిస్తారే? చాలే, హాల్లోకి వెళ్దాం పదండి. వస్తున్నా పదండి. అమ్మ శ్వేత, ఇదిగో ఆ రోజు నువ్వు నా దగ్గర దాచుకున్న నగలు, డబ్బు. ఏంది? అదే నీ దగ్గర నేను దోచుకున్న డబ్బు. గిది కరెక్ట్. కేవలం మా గీత కోసమే తిరిగిస్తున్నాను. డబ్బులు కరెక్ట్ గానే ఉన్నాయా? ఏయ్, అందులో 10 నోట్లు కూడా తీయలేదు తెలుసా? ఇంకా 100 నోట్లు ఎలా తగ్గుతాయి? 100 నోట్లు తగ్గడం ఏంటి? కొంప తీసి అలవాట్లో భాగంగా నొక్కేశారా? చిచ్చి, ముసల్ది మంచిదే, కావనంటే కొట్టేస్తది గాని అసహ్యంగా అడిగి తీసుకోదు కదా ముస్లి? లేదు, నాకు ఏదో అనుమానంగా ఉందండి. ఏం లేదే, నాకు ముసల్దాని మీద ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఎవరైనా దీంట్లో ఒక్క నోటు తక్కువ ఉన్నదని ప్రూవ్ చేసిండ్రనుకోండి, 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చేస్తా. 1,00,000? అయితే 1,00,000 రెడీగా పెట్టుకో. అత్తయ్య గారు, లోపల దోపిన ఆ డబ్బులని తీయండి. నా దగ్గర ఎక్కడున్నాయి? పాపం, కొట్టేసి దాచిన విషయం మర్చిపోయినట్టున్నారు. మేము తీసిస్తా. ఇదిగో తీసుకో. ఇది పట్టుకోవే గీత. ఇదిగో, 1 కాదు 100 నోట్లు తగ్గాయి, చూసావా? ఏంటండి ఇది? మీ తెలివిని పరీక్షిద్దామని తీశాను. భలే కనిపెట్టారే. మరి మా లక్ష? ఇందులో ఒక్క నోటు తక్కువ ఉన్నా ఇస్తా అన్నాను, కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయి కదా, అందుకే ఏమీ ఇయ్యా. బాయ్ గీత. బాయ్. అనసూయ గారు, అనసూయ గారు, అనసూయ గారు. ఎవరు? ఓహో, లాయర్ గారు నువ్వా? ఏంటి బయట ఆగిపోయా? లోపలికి రా. ఎందుకమ్మా? ఎంగిలి కాఫీ, కుక్క నాకిన మైదా టేస్ట్ చేయడానికే? నేను రాను. మీరు మా అతిథండి. వద్దు, ఇంకోసారి అతిథి అన్నారనుకో, ఆ చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతాను. ఆహా, చెట్టు కూరేస్తే పాపం చెట్టు కదా చచ్చిపోతుంది, మీరెలా చచ్చిపోతారండి? చెట్టుకి ఆయనకి తేడా ఉందలేవే. సర్లేండి, ఇంతకు గీత వచ్చిందా? వచ్చిందిలే. అమ్మ గీత, 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 దా. నమస్కారం లాయర్ గారండి. ఆహాహాహా, ఏమి వినయం, ఏమి విధేయత. మర్యాదకు మనిషి రూపమిస్తే అచ్చం నీలానే ఉంటుందమ్మా. మరి నేనెలా ఉంటాను? కకృతికి కాళ్ళు చేతులు పెడితే అచ్చుగుద్దినట్లు అనసూయలాగానే ఉంటుంది. చాలే, గీతను చూపిస్తే 20 లక్షలు చెక్కిస్తానన్నావుగా? తెచ్చాను. ఇవ్వండి. నేనొచ్చింది మీకు ఇవ్వడానికి కాదు, గీతకి ఇవ్వడానికి వచ్చాను. చాలే, దానికే ఇవ్వండి. తీసుకోమ్మా. థ్యాంక్స్ లాయర్ గారండి. నువ్వు మా యజమానురాలువమ్మా, నీకు మేం థ్యాంక్స్ చెప్పాలి గాని నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా?
మళ్ళీ ఇంకో చెక్ ఎప్పుడు ఇస్తా? ఇది మీరు వాడుకుంటేనే వెంటనే ఇస్తాను. వాడుకుంటేనా? ఇటు బాబే. దీని మీద సంతకం లేదేంటి? సంతకమేగా, మీరే పెట్టుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? మరి మీరు కామెడీ చేస్తున్నారా? మామూలుగా అడిగితే గీతను తీసుకురారని చెప్పి 20 లక్షల చెక్ ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పాను. అబద్ధమా? మరి కోమాలో ఉన్న రాజశేఖర్ ఎలా సంతకం పెడతారనుకున్నారు? అది నిజమే అత్తయ్య గారు. అయితే ఈ చెక్కు చెల్లదా? నాలుక గీసుకోవటానికి తప్ప దేనికి పనికిరాదు. అయ్యో దేవుడా, నాలాంటి అమాయకురాలకి, మంచి మానవత్వం ఉన్న వాళ్ళకి ఈ భూమి మీద స్థానం లేదని అర్థమైంది. దేవుడా, అర్థమైంది. మీరు గ్రేట్ అండి. ఎందుకా? దేవుడికి కూడా జోకులు చెప్తున్నందుకు.